యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు పులివర్తి ప్రసాదరావు గారు, శ్రీమతి రాణి గారు, కుమారుడు ఆనంద్, కుమార్తె శైలజ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబంలో చేసిన మేలును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు అర్పిస్తూ సహకారం ఇచ్చారు. పులివర్తి ప్రసాదరావు గారికి, రాణి గారికి, ఆనంద్, శైలజ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రార్థించండి. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాలం మీ పాదాలు చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నా. మా ప్రేక్షకుల యొక్క రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. గలతీ పత్రిక వాక్య ధ్యానాలు వింటున్న విశ్వాసులు బ్యాక్ స్లైడర్స్గా, వెనుకకు పడిపోయిన వారుగా ఉంటే మారు మనసు పొంది మరలా మార్గము మార్చుకొని సన్మార్గంలోనికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు పులివర్తి ప్రసాదరావు గారిని, రాణి గారిని, వారి బిడ్డలు ఆనంద్ కుమార్ను, శైలజ గారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం మాకు దీవెనకరంగా మార్చమని యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. చదువుతాను, చూడండి. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క ఘడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము నిలబడాలి. గలతీయుల మధ్య సువార్త సత్యం నిలబడాలి. ఎంత ఆర్గ్యుమెంట్స్ చేసినా కూడాను పౌలు యొక్క బృందం నిలబడగలిగారే కానీ రాజీ పడలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. చాలా ప్రభావం కలిగినటువంటి వ్యక్తులను వెనకేసుకొచ్చారు. ఆనాటి యూదయ క్రైస్తవులు గలతీ సంఘాన్ని యూదా మతంలోనికి కన్వర్ట్ చేయటం కోసం, ఒక విధంగా సెమీ రిలీజియస్ సిస్టమ్ అడాప్షన్ చేసుకోవటం కోసం గలతీయుల మీద ప్రెషర్ తెచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, వారెంతటి వారైనా సరే నాకు లెక్కలేదు. ఎందుకంటే దేవుడు పై వేషం చూడడు. మనుషులు పైరూపం చూస్తారు, ప్రభువు అంతరంగం చూస్తాడు. పౌలు ప్రభువును చూచి ధైర్యం తెచ్చుకుంటూ అన్నాడు, వారు ఎంత గొప్ప మనుషులైనా, అబద్ధ బోధ చేస్తున్నప్పుడు వారెంత గొప్ప తాత్వికవేత్తలైనా, ఎంతటి ప్రభావం కలిగిన మహానాయకులైనా నాకు లెక్కలేదంటున్నాడు. ఈ తాత్పర్యం ఈ దినం మన దగ్గర ఉందా? కొంచెం టఫ్ ఆర్గ్యుమెంట్ ఎదురవగానే బెండ్ అయిపోతూ ఉంటారు
క్రైస్తవ నాయకులే వాళ్ళ. విచారకరం. ఒక నూతన సిద్ధాంతం ఏదో దొరకగానే ఏదో కొత్త ప్రత్యక్షత వచ్చినట్లుగా వాస్తవ సత్యాన్ని విడిచిపెట్టి ప్రక్కదారి పట్టినటువంటి అనేక మంది బోధకులను నేను నా కన్నులారా చూచాను. ప్రారంభంలో చక్కగా ఉండేవారు, ప్రార్థన చేసేవారు, మంచి వాక్యం బోధించేవారు. కొంతకాలం నడిచిన తర్వాత ఏదో తమకేదో ప్రత్యేక ప్రత్యక్షత దొరికింది అన్నట్టుగా వివిధ రకాలుగా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయటం విచారకరమైన విషయంగా నేను చాలామంది దగ్గర చూశానండి. బైబిల్కు కనెక్షన్ లేనటువంటివి, బైబిల్లో ఉన్న విషయాలు ఇంకొక గ్రంథంలో ఎక్కడో వ్రాశారనేటువంటి భావంతో వాటిని ప్రామాణికంగా తీసుకుని తప్పిపోయినటువంటి అనేక మంది ఉన్నారు. చూడండి, క్రొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని అర్థం చేసుకోవాలి. సువార్త అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. ఈ సత్యం అర్థం కాకపోతే సువార్త అర్థం కాదు. యూదులు ఉన్నారు, అలాగే ఇతర మతస్థులు ఉన్నారు. వారి వారి యొక్క మతాలలో ఉన్నటువంటి సారాన్ని ఆ కోణంలో బైబిల్ను చూచి తప్పిపోయినటువంటి బోధకులు చాలామంది దినాల్లో ఉన్నారు. అంతేకాదు, విపరీత ధోరణులు, ఓవర్ స్పిరిచువలైజేషన్ చేసి కూడా తప్పిపోయినటువంటి బోధకులు అనేకులను తప్పించి మార్గంలో నుంచి తిరుగులాడుతున్న చుక్కల వంటి వారుగా రాలిపోయినటువంటి బోధకులు, విశ్వాసులు సమాజంలో చాలా గుంపులు తెగలు లేచినవి క్రైస్తవ్యంలో ఉన్నాయి. చూడండి, పౌలు గారు చెబుతున్నాడు, అట్లాంటి వారికి నేను భయపడను, వారంటే నాకు లెక్కలేదంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి జవాబు ఉంది. దానిని చూచే నేత్రం మనకు కావాలి. ప్రతి ప్రశ్నకు, మానవుని హృదయంలో తలెత్తే ప్రతి ప్రశ్నకు గాడ్ హ్యాస్ డిజైన్డ్ ద బైబిల్. దేవుడు ఆ విధంగా పరిష్కారం ఇచ్చేట్లుగా వాక్యాన్ని డిజైన్ చేశారండి. కనుక దీనిని అర్థం చేసుకోకుండా, దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా అక్కడక్కడ ఉన్నటువంటి భాగాలను తమకు అనుకూలంగా క్రోడీకరించుకుని విశ్వాసుల మీద దాడి చేసేటువంటి అనేక మంది అబద్ధ బోధకులు లేచినటువంటి విషయం ఆనాడు పౌలు గుర్తెరిగి మాట్లాడాడు. ఇవాళ మన కనుల ఎదుట అనేకం ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు నమ్మినటువంటి సువార్త సరి అయినదా కాదా అనే ప్రశ్నకు మిమ్మల్ని ఎవరైనా గురి చేస్తున్నారా? అవతల వ్యక్తిని ఒక్కసారి గమనించండి. ఏదైనా వనములో హవ్వను అపవాది సర్పం ద్వారా అడిగిన ప్రశ్న ఒక్కటి, ఇది నిజమా? నేను విన్నది నిజమేనా అని ఆనాడు 3వ అధ్యాయంలో ఆ అనుమానము చేత హవ్వను మోసపుచ్చినటువంటి సాతానును జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందలి విశ్వాసము ద్వారా కృపచేత, విశ్వాసము ద్వారా కృపచేతని ఉచితంగా రక్షణ అని చెప్పిన మాట నిజమేనా అనే ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది అపవాది కాక మరొకరు కాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. పౌలు గారు ఎంత ఫర్మ్డ్గా, స్టాండ్గా నిలబడ్డాడు మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత మనుషులైనా, ఎంత తాత్వికవేత్తలైనా, ఎంత గొప్ప ప్రభావం కలిగిన ఎంత గొప్ప వ్యక్తులైనా వాళ్ళంటే నాకు లెక్కలేదంటున్నాడు. అవునండి, సువార్త సత్యాన్ని గుర్తెరిగిన వారు అంత పవర్ఫుల్గా ఉంటారు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు, తాను ప్రభువు నుండి పొందిందే చెబుతున్నాడు. కొరింథీయులకు రాస్తూ కూడా నేను ప్రభువు వలన పొందినది మీకు తెలియచేస్తున్నానని బల్లను గురించి మాట్లాడాడు. నేను ప్రభువు నుండి పొందినది మీకు చెబుతున్నానని సువార్తను గురించి మాట్లాడాడు. పౌలు గారు తెలియచేస్తూ వచ్చిన అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో అవి దేవుని చేత తనకు అనుగ్రహించబడ్డాయని ప్రకటన చేశాడు. అందుకని చాలామంది పౌలు గారి యొక్క రచనల మీద అవి సరైనవి కాదని దాడి చేసేవాళ్ళు ఉన్నారు.
ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్నాడు, సువార్తల తర్వాత వచ్చిన వాటిని వేటిని నేను నమ్మను అన్నాడు. చాలా పెద్ద ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకని నమ్మరు అని అడిగితే, ప్రీటెక్స్ట్ కాంటెక్స్ట్, టెక్స్ట్ ప్రీటెక్స్ట్ కాంటెక్స్ట్, ఈ విధానంలో నేను నమ్మనని చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. బైబిల్ అంతా దేవుని వాక్యం అని ఆ పెద్ద ఆయన నమ్మలేకపోతున్నానంటే, ఇంకా సమాజంలో చాలా ఉన్నత స్థానంలో అతను కొనసాగిపోతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది నాకు. అతను ఎంతటి వాడైతే ఏమీ, అతడు సరిగా లేడు ప్రభువులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ఉదాహరణ మీ ముందు చెప్పాను. అనేక మంది ఈ విధంగా లేచిన వారున్నారు. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని బైబిల్ గ్రంథం సరైనది కాదని చెప్పటానికి బైబిల్నే వినియోగించుకునేటువంటి చాకచక్యం కలిగిన వారికి జవాబు ఇదే బైబిల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వారికి జవాబు ఈ బైబిల్ గ్రంథంలోనే నిలిచి ఉన్నది అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ధైర్యంగా చెప్పగలిగాడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగించబడెనో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు. ఎవరు వారు? చదవండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడనగుటకు నాకును సామర్థ్యం కలుగజేసెను అని వారు గ్రహించినప్పుడు, సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలువారమొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఈ వచనం అర్థమైందా? యూదయ క్రైస్తవులు, యూదులుగా ఉండి క్రీస్తును అంగీకరించిన జూయిష్ క్రిస్టియన్స్, పేతురు గారి ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వ్యక్తులలో అనేకులు గలతీ సంఘాన్ని కలవరపరుస్తున్నారు. ధర్మశాస్త్రం గురించి, సున్నతిని గూర్చి, ఆచారాలను గూర్చి, పితరుల పారంపర్య ఆచారాలను గూర్చి కలవరపరుస్తుంటే పౌలు గారు అంటున్నాడు, మీరు ఎక్కడ రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు, మీరు ఎవరి వలన వాక్యం నేర్చుకుంటున్నామని చెప్పుకున్నారో ఆ కేఫా గారు, ఆ యాకోబు గారు, ఆ యోహాను గారు, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు అన్యజనులకు అపోస్తులుడుగా ఉండటానికని వారు గ్రహించి నాకు కుడి చేతినిచ్చారు, బర్నబాకు కుడి చేతినిచ్చారు, పరిచర్యలో కలిసి పనిచేద్దామని ఆహ్వానం ఇచ్చారు, నన్ను అంగీకరించారు. మీరేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు? గలతీ సంఘాన్ని పాడు చేయటానికి వచ్చిన వారులారా, మీరు ఎక్కడ వాక్యం విని వచ్చారో వారే నన్ను అంగీకరించినప్పుడు మీరెందుకు తృణీకరింపజేస్తున్నారనేటువంటి ఒక గొప్ప సవాలు వారు ఎదుట ఉంచుతూ ఉన్నాడు పౌలు గారు. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే కేఫా బృందము కోరిరి, అలాగు చేటుకు నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు పేదలను జ్ఞాపకం చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నానని ప్రకటించాడు. కేఫా గారు, యోహాను, యాకోబులు కూడా పేదలను జ్ఞాపకం చేసుకోవాలి సంఘంలో ఉన్నవారినని వారు కోరినప్పుడు ఇరువురి యొక్క మనస్సు ఒక్కటిగా ఉందని పౌలు చెబుతున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సంఘంలో పేదలను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా? సంఘాలలో లక్షలాది రూపాయలు ట్రెజరర్స్ చేతిలో బ్యాంక్ అకౌంట్స్లో మూలుగుతుంటే క్రైస్తవులలో, విశ్వాసులలో అనేక మంది స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పేదవారిని జ్ఞాపకం చేసుకుంటూ విధవరాండ్రు అనేక మంది కష్టాల్లో ఉన్నారు. సరైన వస్త్రం లేనటువంటి వారు సంఘానికి అనేక మంది వస్తున్నారు. సంఘ పెద్దలు ఉన్నవారు, కమిటీలలో ఉన్నవారు దేవుని యొక్క దృష్టితో వారిని ప్రేమించి వాక్యం చెబుతున్నట్లుగా సంఘమున సమకూడిన డబ్బు నుండి సంఘములో ఉన్న పేదల యొక్క అవసరాల కొరకు అపోస్తలులు సహితం జ్ఞాపకం చేసుకుని ముందుకొచ్చారనేటువంటి విషయాన్ని
నేటి దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషమని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఆనాటి అపోస్తలులు పేదలను జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడ్డారు. మరి ఈనాడు సంఘ సేవకులు, ఈనాడు దేవుని యొక్క సేవలో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? కొన్ని సంఘాల్లో పేదలకు ఎంట్రన్స్ లేదంటే మీరు నమ్ముతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విమర్శించటం లేదు, వాస్తవాన్ని జ్ఞాపకం చేయాలనే తపన. నీ సంఘానికి పేదవాడు వస్తే నీవెట్లా ఫీల్ అవుతున్నావు? యాకోబు రాస్తాడండి, ఎవరైతే పేదలను జ్ఞాపకం చేసుకోవాలని కోరాడో, పౌలు దగ్గరకు వచ్చి కోరారో, వారిలో యాకోబు ఉన్నాడు, ప్రభు యొక్క సహోదరుడు. ఆ యాకోబు రాస్తూ అంటాడు, పేదవాడిని ఒక రకంగా, డబ్బున్నవాడిని ఒక రకంగా చూస్తే నీవు ప్రేమ కలిగిన వాడు కానే కాదని చెప్తాడండి. అవును, మనసుల్లో భేదాలు పెట్టుకొని డబ్బున్న వారికి ఒక రకంగా, డబ్బు లేని వారికి మరొక రకంగా నీవు ప్రయత్నం చేస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఎట్లా విశ్వాసం అని ప్రశ్నించాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, పేజీ నంబర్ 210, క్రొత్త నిబంధన. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వస్తే, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులనుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులనుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎంత బలమైన ప్రశ్నలు అడుగుతున్నాడండి యాకోబు గారు. ఈ రోజున సంఘానికి వస్తున్న ఆఫీసర్స్ను, సంఘానికి వస్తున్న ధనవంతులను, సంఘానికి వస్తున్న బంగారం ధరించిన వారిని, సంఘానికి వస్తున్న విలువైన వస్త్రాలు ధరించిన వారిని ఒక రకంగా చూస్తూ, పేదలను, సరైన వస్త్రధారణ లేని వారిని వేరొక రకంగా చూస్తుంటే మనసుల్లో భేదాలు పెట్టుకున్నట్టు కాదా అని యాకోబు అడుగుతున్నాడు. ఎందుకంటే పేదలను ప్రేమించాడు. యేసు పేదలను ప్రేమించాడు. లూకా సువార్తలో చెబుతున్నాడు, పేదలకు సువార్త ప్రకటించబడుతోంది అని చెప్పును వెళ్ళి అంటున్నాడు. అవునండి, పేదలంటే మీకు ఇష్టం లేదా? అసహించుకుంటున్నారా? పేదలను లేబర్ అనే పేరుతో అనేక మంది పిలవటం నేను విన్నాను. సోదరుడా, సోదరి, క్రీస్తు నీతో కూడా, ఆ పేదవాడికి కూడా పరలోకంలో ఒక ఉన్నత గృహాన్ని నిర్మిస్తున్నాడని నీవెప్పుడు గుర్తెరుగుతావు? సంఘములో గొప్ప పేద తారతమ్యాలకు చోటిస్తున్నటువంటి వారు జాగ్రత్తగా మారు మనసు పొందాలి. అట్టి భావాలను వెంటనే తమ మనసుల్లో చెరిపివేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు భక్తుని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే కేఫాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అంత్యొకయ్యకు వచ్చినప్పుడు కేఫా అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. పేతురు ఎంతో గొప్పవాడు కదా, అపోస్తలుల్లో ప్రధానుడు. ప్రభువారు అతనిని సంఘం మీద ఒక నాయకుని ఉంచాడు. అటువంటి పేతురు గారు కేఫాను పౌలు భక్తుడు ఎదిరించాడట. ఒక విషయంలో అతనితో ఆర్గ్యుమెంట్ అయింది. ఏమిటా విషయం? అంత్యొకయ్యకు కేఫా గారు వచ్చినప్పుడు అపరాధిగా ఎంచబడ్డాడని చెబుతున్నాడు. ఎట్లాగా? ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తూ ఉన్నాడు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకకు తీసిపోయాను. అన్యజనులు సున్నతి లేనివారు. చూడండి, ఆనాడు ఈనాడు ఏదో ఒక వ్యత్యాసం సమాజంలో కనిపిస్తూనే ఉందండి. సున్నతి పొందినవారు, సున్నతి లేనివారు. ఆ రోజుల్లో గొడవలయ్యి. ఈ రోజుల్లో ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అనే గొడవలు, లేదు ప్రొటెస్టెంట్స్లో మాలవారనో మాదిగవారనో గొడవలు, రకరకాలైనటువంటి సమస్యలు అలనాడు సంఘము ఎదుర్కొంది, ఈనాడు సంఘం కూడా ఎదుర్కొంటుంది.
ఆ సంఘములో వచ్చిన సమస్యలకు ప్రాతినిధ్యం వహించి కారణమైన వారికి పౌలు చెప్తున్నాడు, ఎంతటి వాడైనా సరే నేను ఎదిరిస్తున్నానట్టి వాడిని అపరాధిగా ఎంచుతున్నానన్నాడు. ఎందుకంటే కేఫా ఎంతో గొప్పవాడు. అపోస్తల కార్యములు గ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి అన్యుని ఇంట పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు తాను ప్రత్యక్షంగా చూచి మరి చెప్పాడు. ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను తెలుసుకున్నాను అన్నాడు. మరి ఆ తరువాత అతని పరిచర్యలో అంతియొక్కకు వచ్చినప్పుడు సున్నతి లేని వారితో భోంచేస్తుండగా సున్నతి కలిగినటువంటి వారు కొందరు యాకోబు యొద్ద నుండి కేఫా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ప్రశ్నిస్తారేమో అని భయపడి భోజనం మధ్యలో లేచిపోయాడట కేఫా గారు, వేరైపోయాడట. అంటే మనుషులకు భయపడ్డాడన్నమాట, సహోదరులకు భయపడ్డాడు. మనసులో వాక్యమునకు చోటు ఇవ్వకుండా ఆచారానికి చోటిచ్చాడు, భేదానికి చోటిచ్చాడు, అన్యులు యూదులనే కులానికి చోటిచ్చాడు. ఈనాడు అనేక మంది సేవకులు కులానికి చోటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. దేవుని ఎదుట నీవు నిలిచినప్పుడు ఇటువంటి విషయాలలో నీవు నిందారహితునుగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని గుర్తుపెట్టుకొని మన విశ్వాసులకు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. చదువుకుందాం. చూడండి, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వేషధారణ చేత మోసపోయాడు. పౌలు గారు బర్నబాను కూడా గద్దించుతున్నాడు. బర్నబా కూడా బలహీనుడయ్యాడని ప్రకటన చేస్తున్నాడు. కానీ పౌలు గారు బలముగా నిలబడ్డాడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కేఫాతో చెప్పింది ఏమిటంటే, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలననే ప్రవర్తిస్తుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? When there was no transformation in you, how you are expecting the transformation in others? నీలో రూపాంతరం లేకుండా, నీలో మార్పు లేకుండా ఇతరులో నువ్వు మార్పు కోరటానికి ఎందుకు బలవంతం చేస్తున్నావు? మొదట నువ్వు రూపాంతరం చెందని కేఫాతో నేను చెప్పానంటున్నాడు. బహిరంగంగానే చెప్పానని పౌలు గారు తెలియచేస్తున్నాడు. అవునండి, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావు ఈ రాత్రి కాలం, బయటికి రా. ఆ బలహీనతలో నిలిచిపోవద్దు. పరిశుద్ధాత్మ శక్తి చేత, ప్రార్థనా బలం చేత నీ వెలుపటికి రావటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందరి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తెరగాలి. అదేమిటంటే, ఒకటి పాస్ట్ టెన్స్లో చెప్పాడు, ఒకటి ఫ్యూచర్ టెన్స్లో చెప్పాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డామని ఎరిగినటువంటి మనం నీతిమంతులంగా తీర్చబడబోతున్నామనేటువంటి సత్యాన్ని కూడా గుర్తెరిగిన వారంగా విశ్వసించే ఉన్నాం కదా అంటున్నాడు. చూడండి, ఈ విషయం మరలా నేను చదువుతున్నాను. మనము జన్మము వల్ల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు క్రీస్తు యేసునందల విశ్వాసము వలననే గాని, వలన గాని కాదు, వలననే గాని ఏతన ఉంది. గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరిగి మనం ఏం చేశాం? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుటకై, ఫ్యూచర్ టెన్స్, తీర్చబడుటకై విశ్వాసం ఉంచాం మనం. కనుక ఏ విధంగా అన్యులను యూదుల వలె ప్రవర్తించమని అడుగుతారు పేతురు గారు అని పౌలు భక్తుడు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం,
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఈ మాట కానించి నేను మళ్ళా రేపటి వాక్యంలో ధ్యానం చేస్తాను. చాలా గంభీరమైనటువంటి మాట. ఏ శరీరియు ఏ క్రియ చేతను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఇది బైబిల్ సిద్ధాంతం. ఇక ఏ మతాల్లో కూడా ఇది లేదండి. నువ్వు నీతి పనులు చేస్తే, నువ్వు పుణ్యం చేస్తే, లేదా నువ్వు ఇంకోటి చేస్తే నీ ఫలం నీకు దక్కుతుందనే టీచింగ్ ఉంది తప్ప బైబిల్లోకి వచ్చేటప్పటికి విశ్వాసము ద్వారా కృపచేతనే ఉచితంగా మానవుడు రక్షణ పొందుకుంటాడు, క్షమాపణ పొందుకుంటాడని ఉంది. అంతేకాదు ఏ మానవుడు కూడా పరలోకానికి వెళ్ళటానికి సరిపడిన క్రియలు చేయదగిన వాడు లేడు. కనుక దేవుడే మానవుడి పక్షంగా తానే మానవుడిగా వచ్చి ఒకే ఒక క్రియ ద్వారా మానవులకు అర్హత కల్పించాడు. ఆయన శరీరమును తెరచినుకుట ద్వారా పరలోకానికి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మనుషులు నమ్మగలిగినా నమ్మలేకపోయినా ఇది సత్యం. ఈ సత్యము యొక్క సారాంశాన్ని నువ్వు తెలుసుకొని అంగీకరించటమా మానటం అనేది నీపైన ఆధారపడింది. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఏ శరీరీ కూడా నీతిమంతుడిగా క్రియల మూలంగా తీర్చబడడు. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు శ్రీ పులివర్తి ప్రసాద్ గారు, శ్రీమతి రాణి గారు, వీరి కుమారుడు ఆనంద్ కుమార్ బీటెక్ మరియు శైలజ గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నారు. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యాన్ని ప్రసారం చేసిన ప్రసాద్ గారిని, రాణి గారిని, ఆనంద్, శైలజను మీరు ఆశీర్వదించండి. రేపటి దినము నుండి మాసాంతం వరకు ఒక్క దినం కూడా ఎపిసోడ్ స్పాన్సర్స్ లేరు ప్రభువా. మీ మహాకృప చేత అనుగ్రహించండి. సువార్త ఛానల్ పక్షంగా జరుగుతున్న రికార్డింగ్స్ను మీరు బ్లెస్ చేయండి. అనేకులు దీనిలో భాగస్థులు అవటానికి కృప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.